తీసుకోవాలి. యూనియన్ అధ్యక్షుడు పెట్టాక కానీ చాలా సంతోషం. ఇంత మంచి నా డివిజన్ ముఖ్యంగా నేను కార్పొరేటర్గా ప్రార్థిస్తూ వచ్చినటువంటి డివిజన్లో మీరు ప్రెస్ క్లబ్ పెట్టుకోవడం అనేది చాలా సంతోషం. తప్పకుండా కూడా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి కూడా నేను మాటిస్తా ఉన్నాను. ముఖ్యంగా కరీంనగర్ ఒక చైతన్యం ఉన్నటువంటి జిల్లా. మరి నాటి నుంచి నేటి వరకు కూడా ప్రజా ఉద్యమాలు కావచ్చు, ప్రజల అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అన్ని రకాల్లో కూడా ముందున్నటువంటి జిల్లా కరీంనగర్ జిల్లా. మరి ఇక్కడ కరీంనగర్లో ప్రెస్ క్లబ్ అంటే అందరికీ ఇప్పుడు పరిచయం. ఎందుకంటే 1987 నుంచి ఒక విద్యార్థి నాయకులుగా ప్రెస్ క్లబ్ ప్రెస్ వాళ్ళతో దగ్గర సంబంధాలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజకీయాలను పత్రిక విలువ, పత్రికలో వచ్చే వార్తల విలువ తెలిసిన వ్యక్తిని. ఈ రోజు కూడా 10 పత్రికలు చదివి నేను బయటకు వెళ్ళాను. 10 పత్రికలు చదివిన తర్వాత బయటకు వెళ్తాను తప్ప. ఆ విధంగా అన్ని పత్రికలు చదివి ఒక విశ్లేషణ చేసుకొని ఏది తెలుసుకొని మాత్రమే బయటకు వెళ్ళే వ్యక్తిని నేను. మరి అందుబట్టి కాబట్టి పత్రికా విలేకరుల యొక్క బాధలు కానీ, వారి యొక్క సంతోషాలు కానీ, వారి అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి. చిన్న విలేకరు నుంచి మొదలుకొని పెద్ద రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న చాలామంది నాయకులు కూడా చాలా దగ్గర సంబంధం ఉన్న వ్యక్తి కాబట్టి మరి మీరు కోరిన విధంగా మరి ప్రెస్ క్లబ్కు సంబంధించిన స్థలం కేటాయించే అధికారం మా మున్సిపల్ కార్పొరేషన్కి లేదు. మున్సిపల్ కార్పొరేషన్ లేదు. కానీ మీకు ఎక్కడన్నా ప్రభుత్వ పరంగా స్థలం ఇక్కడ వచ్చేటది తప్పకుండా దానికి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు తప్పకుండా నగరపాలక సంస్థ నుంచి పెట్టే అధికారం మాత్రమే. ఆ విధంగా తప్పకుండా సహకారం చేస్తాం. అంతేకాకుండా ఈ ప్రెస్ క్లబ్ ప్రారంభిస్తున్న కాబట్టి దీనిలో చిన్న చిన్న సౌకర్యాలు అవసరం ఉంటే కూడా తప్పకుండా నా వంతు ప్రత్యేకంగా నా చేస్తానని మాట్లాడుతున్నాను. మరి ఇప్పుడు మీ వీళ్ళ యొక్క సమస్యలు పెద్దలు ఆనందం గారు కావచ్చు, బసవపుణ్య గారు కావచ్చు, సోమయ్య గారు కావచ్చు, చాలా క్లియర్గా చెప్తున్నారు. అన్నీ తెలిసిన విషయాలే. కానీ మీరు చేసే సేవ కావచ్చు, సమాజానికి మార్గనిర్దేశకం కావచ్చు, సమాజానికి మీరు అందించే వార్తలు కావచ్చు, మా తరం వరకే ఇప్పుడు 40+ ఉన్న వాళ్ళకి ఎక్కువ తెలుస్తాం. ఇప్పుడు చాలా మంది డిజిటలైజేషన్ అయిపోయి సెల్ ఫోన్ మాత్రమే చూస్తూ ఉన్నారు. సెల్ ఫోన్లో వచ్చిన వాటిని మాత్రమే వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు. పత్రికలు చదివే వారి సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ ఉన్నారు. అది చాలా చెడ్డ పరిణామం. ఎందుకంటే పత్రికల్లో వచ్చిన వార్త ఒక వాస్తవం ఉంటుంది, ఒక 90% రిలయబిలిటీ ఉంటుంది. ఈ డిజిటల్ మీడియాలో వచ్చిన వార్తలు చాలా వరకు కూడా ఏది వాస్తవం, ఏది సత్యం అని తెలుసుకోలేని పరిస్థితిలో పోతా ఉన్నారు పరిస్థితి. కాబట్టి తప్పకుండా కూడా నేను కోరుతా ఉన్నాను, మళ్ళీ మున్పటి రావాలి. పత్రికా రంగం పట్ల, పఠనం పట్ల ఆసక్తి పెరగాలి. ఆ విధంగా మంచి మంచి కథనాలు, మంచి మంచి వార్తా శీర్షికలు, మంచి మంచి న్యూస్ కనుక పబ్లిక్ చేసే బాధ్యత మీ మీద ఉంటుంది. కాబట్టి మీరు ఆ విధంగా పత్రికల వైపు ప్రజలు మళ్ళీ మొగ్గు చూపేలా మరి చూడాలని కోరుకుంటూ, మరి జర్నలిస్టులకు సంబంధించి పట్టాల విషయం కూడా చెప్పినారు. తప్పకుండా కూడా జర్నలిస్టులకు ఇవ్వాల్సిన బాధ్యత, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా జర్నలిస్టుల యొక్క బాగోగులు చూడాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే 4 పిల్లర్స్ మనకి సమాజానికి ఏదైతే మనకు మూల స్తంభాలు ఉంటాయో దానిలో వన్ ఆఫ్ ది పిల్లర్ ఈ ప్రెస్ అనేది. కాబట్టి ఈ పిల్లర్ గట్టిగా ఉన్నప్పుడే సమాజం అనేది మనం ముందుకు పోతుంది. కాబట్టి తప్పకుండా కూడా మీ సమస్యల గురించి జిల్లా కలెక్టర్ గారి దగ్గర వచ్చి కానీ మీ స్థలం నుంచి మీరు రిప్రజెంట్ ఇచ్చినప్పుడు తప్పకుండా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ, మీరు తప్పకుండా మంచి శుభం జరగాలని, ఈ ప్రెస్ క్లబ్ విజయవంతంగా ప్రజలకు ఒక దిక్సూచిగా నిలవాలని చెప్పేసి
ప్రజలు నమ్మకంతో వచ్చి ఆ సమస్యల పరిష్కారమైన ఒక నమ్మకం కలిగే విధంగా మీ కార్యక్రమాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. ಅದಕ್ಕೆ ಹೊಂಚ್ಕೊಳ್ಳಿ ಬುಕ್ ಏಷ್ಯನ್ ಕೇಸ್ పడతలేదు.